హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నేను ఈరోజు హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వచ్చేసాయండి. ఆల్రెడీ నేను మొత్తం కడిగి ఆరబెట్టేసి ఫ్రై చేయడానికి రెడీగా ఉంచాను. ఇవి ఎలా చేశానో చూపిస్తాను ఒకసారి. 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. ఫస్ట్ నేను 3 గ్లాసెస్ రైస్కి కందిపప్పు, పెసలు, మినపప్పు, పొట్టు మినపప్పు, పెసలు, పొట్టు పెసలు, పల్లీలు, వాల్నట్స్, బాదం, జీడిపప్పు అన్నీ తీసుకొని మొత్తం ఇట్లా కడిగి ఆరబెట్టేసి డ్రై అయిన తర్వాత ఫ్రై చేయడానికి తీసుకొచ్చాను అనమాట. ఓకే, చూసారు కదా. రైస్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే నేను 9 మంత్స్, మా బేబీకి 9 మంత్స్ వచ్చేసింది మా బేబీస్కి. అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం ఎవరైనా సరే 9 మంత్స్ వచ్చినా 5 మంత్స్ ఉన్నా 6 మంత్స్ ఉన్నా సరే రైస్ అనేది ఎక్కువ క్వాంటిటీ ఉండాలి, పప్పులు అనేది తక్కువ ఉండాలి. అది చూసుకోండి, క్వాంటిటీ మెజర్ చేసుకోండి. దీనైతే మొత్తం నేను ఫ్రై చేస్తాను. ఇదే ఫ్రై చేసిన ప్యాన్లో లాస్ట్లో కొంచెం వాము, జీలకర్ర కూడా వేస్తాను. అది ఎట్లానో చూపిస్తాను. వచ్చేసేయండి. ఇదిగోండి, చూసారు కదా. ఇట్లా అయితే ఫ్రై చేయాలి. ఇట్లా కంటిన్యూస్గా మీరు ఫ్రై చేస్తూనే ఉండాలి. అది బాగా మొత్తం వేగేంత వరకు. దీనిలో వాల్నట్స్, కాజు, ఆల్మండ్స్ అయితే ఉన్నాయండి. పిల్లలకి చాలా హెల్దీ అండి ఇది. నేను పొట్టు పెసలు కూడా వాడాను. దానిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి కాన్స్టిపేషన్ అనేది ఉండదండి. మెయిన్ పొట్టు ఎక్కువ వాడటం వల్ల, పొట్టుపప్పు వాడటం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అన్నీ మిక్స్డ్ ఉంటాయండి దీనిలో. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్. చూసారు కదా. ఇట్లా బాగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. స్మెల్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేస్తూనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టారంటే రైస్ మొత్తం మాడిపోతే జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై చేయటం వల్ల మనం ఆరబెట్టినప్పుడు ఏదన్నా పప్పులో కొంచెం గిడి ఏమన్నా ఉన్నా కూడా మొత్తం వెళ్ళిపోతుంది. కొంతమంది ఏంటంటే అవి డ్రై అయిపోయినాయి కదా, డైరెక్ట్ పట్టేద్దాం అనుకుంటారు పౌడరు. కానీ అది పట్టేయటం వల్ల కొన్ని రోజులు, ఎక్కువ రోజులు అనేది స్టోర్ చేయడానికి ఉండదు. ఇట్లా ఫ్రై చేశారంటే మీరు 1 మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి. బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. నార్మల్గా ఫ్రై చేయకుండా మీరు స్టోర్ చేసుకున్నారు అంటే ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండదు, దానికి పురుగు పట్టేస్తుంది అండి. జాగ్రత్తగా చూసుకొని ఫ్రై చేసుకోండి. పిల్లల పౌడర్ కదా, కేర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా అయితే ఫ్రై అవ్వాలి బాగా. అంటే రైస్ కూడా వైట్ కలర్ వచ్చేస్తాయి అన్నమాట. అట్లా ఫ్రై అయితేనే బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇక చూసారు కదండి. వాటికి నేను కొన్ని మకానా, వీటిని కొన్ని ఏరియాస్లో పూల్ మక్కని అని కూడా అంటారు, కొంతమంది మకానా అంటారు. ఇవైతే ఫుల్ ఇప్పుడు యూజ్ చేస్తున్నారండి. ఇవి వచ్చేసి పావు కిలో వచ్చేసి 300 వరకు ఉంటుంది కాస్ట్. వేయాలి, పిల్లలకి యూజ్ చేయాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే యూజ్ చేయకపోయినా పర్వాలేదు. వెరీ కాస్ట్లీ అనుకుంటే స్కిప్ చేయవచ్చు. నేనైతే యూజ్ చేస్తున్నానండి 8 మంత్ నుంచి కూడా. పర్వాలేదు, పిల్లలు బాగానే ఉంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. వీటికి ఇప్పుడు ఫ్రై చేసిన రైస్కి ఇవి కూడా యాడ్ చేస్తాను అనమాట నేను. ఇవి హైలో పెట్టుకుంటే ఊరికే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అదే ఫ్రై చేసుకున్న ప్యాన్లో 2 ఫింగర్స్తో జస్ట్ ఇలా పట్టుకొని వాము, కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలి. చూసారు కదా. పొయ్యి ఆఫ్ చేసుకొని జస్ట్ ఆ వేడి ప్యాన్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, బాగుంటుంది. టేస్ట్ కోసమైనా వేసుకోవచ్చు, జీలకర్ర బాగుంటుంది. మొత్తం ఇట్లా ఫ్రై అయిపోయినాయి. దీన్ని మేము ఇట్లా మిక్సీ జార్లోకి తీసుకొని
ఫైన్ పౌడర్ అవసరం లేదు. ఫైన్ పౌడర్ అంటే 6 to 7 months బేబీస్కి ఫైన్ పౌడర్ పట్టుకోవాలి. కొంచెం 8-9 months బేబీస్కి అయితే కొంచెం పలుకుగా ఉంటే తినడానికి బాగుంటుంది. నేను అట్లనే మిక్సీ పడతాను, పట్టు చూపిస్తాను, వచ్చేసేయండి. వచ్చేసరికి ఇట్లా జల్లించుకోవాలి. పౌడర్ అనేది ఇలా వస్తుంది. ఈ పౌడర్ అయితే నేను ఇలాంటి టైట్ కంటైనర్లో స్టోర్ చేస్తాను. స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను అన్నమాట. చాలా 1 month వరకు చేస్తాను పౌడర్. ఎందుకంటే ట్విన్స్ అండి నాకు 2 పిల్లలు, అందుకోసం చాలా పౌడర్ పడుతుంది. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువగానే ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. కుదిరితే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.